ఒకవేళ తల్లిదండ్రులు మనతో అసంతృప్తిగా ఉండి ఏదైనా శాపము మనకు ఇచ్చారు అంటే అది మన జీవితంలో తప్పకుండా వస్తుంది సోదరుల. బనీ ఇస్రాయేల్ యొక్క సంఘటన. బనీ ఇస్రాయేల్లో జురేజ్ అనే ఒక వ్యక్తి ఉన్నారు, చాలా భక్తిపరాయణుడు. ఆ వ్యక్తి ఒకరోజు నఫిల్ నమాజ్ చేస్తూ ఉన్నాడు. తన తల్లి వచ్చి అతన్ని పిలవడం జరిగింది. 2 సార్లు 3 సార్లు పిలవడం జరిగింది. ఇతను పలకలేదు, నమాజ్ చేస్తూ ఉన్నాడు. వెంటనే ఆ తన తల్లి వెళ్తూ ఏమందో తెలుసా? అల్లా, ఇతనికి నువ్వు మరణం ఇవ్వమాకు. ఎప్పటి వరకైతే ఇతను ఒక వ్యభిచారి యొక్క ముఖం చూడాడో, ఎప్పుడైతే ఈ తల్లి తన కుమారుడికి ఈ శాపం ఇచ్చిందో ఏమైందో తెలుసా? ఆ సమాజంలో ఒక వ్యభిచారిని ఒక బాబుని కన్నది. వివాహం కాకుండా ఒక బాబుని కన్నది. కంటే అక్కడ ఉన్నటువంటి సమాజంలో ఉండే పెద్ద మనుషులు అడుగుతారు కదా, ఎవరు అంటే ఈ వ్యభిచార సంతానానికి తండ్రి ఎవరు అంటే జురేజ్ అని అతని పేరు చెప్పింది. ఒక అపనింద జురేజ్ వారి మీద పడింది. ఆయన నాకు ఏ పాపము తెలియదు అన్న సమాజంలో ఉన్న వారందరూ ఏమనుకుంటున్నారు? ఈ స్త్రీ చెప్పిందే నిజం అనుకుంటున్నారు. ఆయన అల్లాతో దువా చేశారు. ఆ తర్వాత ఆ పూర్తి సంఘటన వచ్చేసింది. ఈ జురేజ్కి వ్యభిచార స్త్రీతో ఎలాంటి సంబంధము లేదు అని నిరూపించబడింది. కానీ అసలు ఇది ఎందుకు జరిగింది అంటే తన తల్లి ఇచ్చినటువంటి శాపం మూలంగా ఇది జరిగింది. ఇతను వెంటనే తన తల్లి దగ్గరికి వెళ్ళి క్షమాపణ వేడుకోవడం కూడా జరిగింది సోదరులారా. కాబట్టి ఎల్లప్పుడూ కూడా ఒకవేళ మీరు తల్లిదండ్రులై ఉంటే మీ కుమారులకు కానీ మీ కుమార్తెలకు కానీ శాపము అనేది ఇవ్వద్దు సోదరులారా. ఒకవేళ మీరు తల్లిదండ్రులు ఉంటే. ఎందుకని? దైవప్రవక్త ముహమ్మద్ తెలియజేశారు, తిర్మిజీ షరీఫ్ యొక్క హదీస్, 3 వ్యక్తుల యొక్క దువాని అల్లా రద్దు చేయడు. మొట్టమొదటి వ్యక్తి ఎవరు అంటే మజ్లూమ్. మజ్లూమ్ అంటే ఎవరైనా ఒక వ్యక్తి మరొక వ్యక్తి మీద దౌర్జన్యం చేశాడు, ఆ దౌర్జన్యాన్ని అనుభవించినటువంటి వ్యక్తి ఒకవేళ దువా చేశాడు 2 చేతులు పైకెత్తి, అతను ముస్లిం అయినా అవ్వకపోయినా దౌర్జన్యం జరిగింది, 2 చేతులు ఎత్తి అల్లాతో దువా చేశాడు అంటే అతని దువాని అల్లా రద్దు చేయడు. రెండో వ్యక్తి ఎవరు? ముసాఫిర్ అంటే ప్రయాణంలో ఉన్నటువంటి వ్యక్తి. ఎవరైనా ప్రయాణం నుండి దువా చేస్తే వారి దువాని కూడా అల్లా రద్దు చేయడు. మూడో వ్యక్తి ఎవరు అంటే ఏ తండ్రి అయినా తమ సంతానం కోసం బద్దువా చేస్తే ఆ బద్దువాని కూడా అల్లా రద్దు చేయడు. మన సమాజంలో చూడండి, తల్లిదండ్రులు ఏం చేస్తుంటారు? మనం ఒకవేళ తల్లిదండ్రుల స్థానంలో ఉంటే పిల్లలు ఏదో చిన్న తప్పులు చేసిన కారణంగా వారి నోటి ద్వారా ఎలాంటి పలుకులు వస్తాయి అంటే అల్లాహ్ మనం విననేలేము, అలాంటి పలుకులు చెప్పేస్తారు. వారి జీవితంలో కూడా అది అయి ఉంటుంది. చాలామంది తెలియజేస్తుంటారు, ఎవరైనా ఇంట్లో కుమార్తె ఏదైనా తప్పు చేస్తూ ఉంది, ఏమంటారు? నీవు ఇలాగే చేశావు అంటే అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళి 2 నెలలు కూడా ఉండవు, మళ్ళీ తిరిగి వచ్చేస్తావు అంటారు. నిజంగానే వాళ్ళు వెళ్ళి వచ్చేస్తారు. 2 నెలల కంటే ఎక్కడ పెళ్లి చేసినా 2 నెలల కంటే ఎక్కువ ఉండలేరు. ఎందుకని? తన తల్లిదండ్రులు ఇచ్చినటువంటి శాపం కారణంగా. మరికొంతమంది తెలియజేస్తుంటారు, తమ కుమారుడి మీద ఉన్న కోపం కారణంగా ఏమంటారు? నీవు ఏ వ్యాపారం చేసినా నష్టమే వచ్చింది నీకు అంటారు. అదే అవుతుంటుంది. ఆ కుమారుడు ఏ వ్యాపారం చేసినా నష్టమే వస్తుంది. కాబట్టి ఎప్పుడు కూడా ఒకవేళ మనం తల్లిదండ్రులు అయి ఉంటే పిల్లలని ఎప్పుడు కూడా శపించకూడదు సోదరులారా. కాబట్టి తల్లిదండ్రుల యొక్క శాపం నుండి మనల్ని మనం కాపాడుకోవాలి. ఇక్కడ ముఖ్యమైన విషయం మరొకటి ఉంది. తల్లిదండ్రుల సంతృప్తిలోనే అల్లా సంతృప్తి ఉంది, బాగానే ఉంది. తల్లిదండ్రుల అసంతృప్తిలోనే అల్లా అసంతృప్తి ఉంది. ఏ విషయాల్లో? ఇవన్నీ కూడా షరియత్కి అనుగుణంగా ఉన్న విషయాల్లో, ఖురాన్ ప్రకారం ఉన్న విషయాల్లో, హదీస్ ప్రకారం ఉన్న విషయాల్లో. ఒకవేళ ఏ తల్లి అయినా తన కుమార్తెకి తెలియజేస్తుంది, నీవు ఇప్పుడే పరదా వేయొద్దమ్మా అని, అప్పుడు మనము మన తల్లిదండ్రులు బాధపడినా పరదా వేయాల్సిందే. ఒకవేళ స్త్రీలైతే. పురుషులు ఉన్నారు, నీవు ఇప్పుడే గడ్డం పెట్టమాకు, గడ్డం పెడితే పెళ్లి సంబంధాలు రావట్లేదు అని తండ్రి చెప్పారు, వినకూడదు సోదరులారా. చాలామంది సమాజంలో చూస్తుంటారు, ఏంటండి మొన్నటిదాకా మీరు పెద్ద మాటలు చెప్పారు, మరి కట్న కానుకలు తీసుకొని పెళ్లి చేసుకున్నారంటే నేనేం చేయనండి, మా తల్లిదండ్రులు వినట్లేదు, దైవప్రవక్త హదీస్ ఏముంది అని మళ్ళీ ఈ హదీస్ యొక్క హవాలా ఇస్తుంటారు. ఇది పూర్తిగా తప్పు సోదరులారా. మనము షరియత్కి అనుగుణంగా ఉన్న విషయాల్లోనే తల్లిదండ్రుల మాట వినాలి. ఒకవేళ తల్లిదండ్రులు బురకా తీసేమన్నారు, తీయకూడదు. తల్లిదండ్రులు గడ్డం తీసేమన్నారు, తీయకూడదు. తల్లిదండ్రులు నమాజ్ చేయవద్దు అన్నారు, వాళ్ళ మాట వినకూడదు. తల్లిదండ్రులు కట్న కానుకలు తీసుకొని వివాహాలు చేసుకోమన్నారు, వాళ్ళ మాట వినకూడదు. తల్లిదండ్రులు వివాహాలలో అనేక రకాల హంగు ఆర్భాటాలు లేకపోతే లేనిపోని ఆచారాలని పాటించమన్నారు, మనం పాటించకూడదు సోదరులారా. ఇక్కడ తల్లిదండ్రుల బద్దువా కూడా ఎప్పుడు తగులుతుంది అంటే మనము షరియత్కి అనుగుణంగా ఉన్నప్పుడే.